హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యతెక్కింతెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో ముందుకైతే వచ్చేసాను. అదే ట్రూకు రీసెంట్గా లాంచ్ చేసిన ట్రూకు బీటీజీ ఆల్ఫా TWS ఇయర్బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చెబుతాను. అలాగే దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్ ఇది కొనచ్చా లేదా ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఒక్కరోజు మాత్రం ఒక స్పెషల్ సేల్ అయితే నడుస్తుంది. కింద ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మీకు 8099 అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మళ్ళీ మీరు మళ్ళీ నెక్స్ట్ డే మీకు చేంజ్ అవుతే ప్రైస్ చేంజ్ అవ్వచ్చు. మళ్ళీ కింద అయితే మన కామెంట్లో దాన్ని వేసుకోకండి. మళ్ళీ మీరు చెప్పిన ప్రైస్ వేరు, నేను చెప్పిన ప్రైస్ అని తిడుతూ ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రం మీకు సేల్ లెక్క నడుస్తుంది, చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మనం కంటిన్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ బాక్స్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ట్రూక్ బ్రాండ్తో పాటుగా ఇక్కడ కంప్లీట్లీ ఈసారి వీళ్ళు సరికొత్త డిజైన్గా తీసుకొచ్చారు. కంప్లీట్లీ వీళ్ళు ట్రాన్స్ఫర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా లెఫ్ట్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 7 RGB గేమింగ్ అండ్ నాయిస్ క్యాన్సలేషన్ అండ్ 40 minutes గేమింగ్ లో లేటెన్సీ బ్లూటూత్ వర్షన్ 5.3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరికొన్ని స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 step ఇన్స్టెంట్ పేరింగ్ అండ్ 8 hours ప్లే టైమ్, సింగిల్ ఛార్జ్, AI నాయిస్ క్యాన్సలేషన్, బ్లూటూత్ వర్షన్ 5.3, 40 minutes గేమింగ్ లో లేటెన్సీ. యాస్టీస్గా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా బాక్స్ అయితే లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇందులోనే మనకి థింగ్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మీకు చూపిస్తాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డివైస్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం డివైస్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ టైప్ సి పిన్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఇందులో చదువుకొని తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ట్యాంక్స్తో పాటుగా ఇక్కడ ఒక వారంటీ కార్డు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇందులో ప్రొవైడ్ చేసిన థింగ్స్ అయితే ఇవే. ఇక్కడ డివైజ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ర్యాపర్లు అయితే ప్యాకేజ్ వచ్చింది. అండ్ ఈసారి వీళ్ళు సరికొత్త యూనిక్ డిజైనింగ్తో తీసుకొచ్చారు. కంప్లీట్ వీళ్ళు ట్రాన్స్ఫర్ కేస్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి యూనిక్ డిజైనింగ్ చెప్పుకోవచ్చు. అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు టైప్ సి పిన్ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయమే. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు టైప్ సి పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కలర్ వేరియంట్స్ విషయానికి వస్తే ఇందులో 2 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది బ్లాక్ కలర్ అయితే బాగుంది. అండ్ వైట్ కలర్ ఒకటి వేరియంట్ ఉంది, కానీ అంత లుక్ అయితే మీకు ఉండదు. తీసుకుంటే బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మీకు RGB టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. మన క్యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 7 RGB లైట్స్ అయితే ఉంటాయి. అయితే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక బడ్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి 40 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కేసులు వచ్చేసి 300 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు డివైస్ కొనే ముందు ఇక్కడ మీకు ప్లాస్టిక్ ర్యాపర్స్ అయితే మీరు రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మనకి బడ్స్ అయితే కేసులు అయితే ఛార్జ్ అవ్వవు. వాటిని రిమూవ్ చేస్తేనే మనకి ఛార్జ్ అయితే అవుతాయి. అండ్ ఇంకా వీటి డిజైన్ విషయంకి వస్తే యాపిల్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ అయితే వీళ్ళు కాపీ చేసి తీసుకొచ్చారు. ఇందులోనే 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో వాయిస్ అసిస్టెంట్ విషయంకి వస్తే ఇందులో హలో గూగుల్, యాపిల్ సిరి ఈ రెండైతే వర్క్ అవుతాయి. అలాగే ఇందులో వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇందులో టచ్ సెన్సర్ విషయానికి వస్తే ఇందులో మనకి ఫ్రంట్ సైడ్ అయితే రావట్లేదు. ఇక్కడ సైడ్ అయితే మనకి టచ్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులోనే టచ్ సెన్సిటివ్ ఎంత క్లియరెన్స్ ఉందో చెక్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్స్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేయగానే ఇక్కడ డివైస్ అనేది కనిపిస్తుంది. మీ బడ్స్ మీరు క్యాప్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి, లేకుంటే మీకు పేరింగ్ అయితే అవ్వవు. ఇక్కడ మనకి పేరింగ్ అయితే సక్సెస్ అయితే అయింది. ఇక్కడ ఛార్జింగ్ పర్సెంట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి 100% అయితే ఉంది. అలాగే ఇందులోనే మనకి క్లిక్ లాకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కేస్ని క్లోజ్ చేశారంటే డిస్కనెక్ట్ అయితే అవుతుంది డివైస్. అదే మీరు కేస్ మళ్ళీ మీరు ఓపెన్ చేశారంటే మనకి ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయితే అవుతుంది. ఒక్కసారి ఈ డివైస్ని మీరు పేరింగ్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీ క్లిక్ లాకింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ క్లోజ్ చేశారంటే మనకి డిస్కనెక్ట్ అయితే అవుతుంది. అదే మీరు మళ్ళీ ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయితే అవుతుంది. కొంచెం స్లోగా ఉంది, ఫస్ట్ పేరింగ్ కదా, అందుకని మనకు కొంచెం స్లోగా అయితే ఉంది. ప్రాపర్గానే ఒక 3 days అయితే దీన్ని యూస్ చేసి మీకు ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. టచ్ సెన్సర్ విషయానికి వస్తే ఇక్కడ రైట్ డ్రైవర్ వచ్చేసి ఒకసారి మీరు డబల్ ట్యాప్ చేసినట్టయితే సాంగ్ అనేది ప్లే అవుతుంది. మళ్ళీ మీరు రైట్ డ్రైవర్ డబల్ ట్యాప్ చేసినట్లయితే సాంగ్ అనేది మీకు స్టాప్ అయితే అవుతుంది. అండ్ మళ్ళీ మీరు త్రిబుల్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అయితే అవుతుంది. అండ్ లెఫ్ట్ డ్రైవర్ వచ్చేసి మళ్ళీ మీరు త్రిబుల్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకి హలో గూగుల్ అండ్ యాపిల్ సిరి రెండైతే మీకు వర్క్ అయితే అవుతాయి. అండ్ కంప్లీట్ 3 days అయితే ఈ బడ్స్ అయితే యూస్ చేసి మీకు కంప్లీట్ రివ్యూ తీస్తాను. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అండ్ దీని బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది. అలాగే ఇది మొత్తం మీకు ట్రాన్స్ఫర్ కేసుతో వస్తుంది. కాబట్టి
ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో మీకు ఒక మైనస్ పాయింట్ అయితే నోటీస్ చేశాను. ఇందులో మీకు ప్రాపర్గా టచ్ కంట్రోల్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే పెద్ద విషయం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో ఓకే అని చెప్పుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ కనెక్షన్లో కొంచెం ప్రాపర్గా అయితే అక్కడక్కడ కొంచెం చిన్న మైనస్ పాయింట్ నోటీస్ చేశాను అది కూడా. అండ్ ప్రాపర్గా వచ్చేసి నేను 3 days అయితే ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేసి ఫుల్ రివ్యూని అయితే మీకు అందిస్తాను. 3 days నుంచి ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తూనే ఉన్నాను. ఇందులోనే మనం మాట్లాడాల్సిన విషయం వచ్చేసి ఇందులో ఎస్పెషల్లీ సౌండ్ క్వాలిటీ గురించి. ఇందులో సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో క్లియర్గా అయితే చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా క్లియర్గా తినిపోస్తాయి. అండ్ ఇంకా బేస్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఓకే వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి బేస్ క్వాలిటీ యూస్ చేస్తారు. అసలు బేస్ లేదని కాదు, ఓకే మరి అంత బ్యాడ్ కాకుండా ఓకే గుడ్ బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఈజీగా మీరు ఎంత హెవీ యూజర్ అయినా 2 days అయితే ఈజీగా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో పూర్తి మీకు ట్రాన్స్ఫర్ కేస్ అయితే వస్తుంది. ట్రాన్స్ఫర్ డిజైన్ చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ అలాగే ఇందులో మనకి టైప్-C పిన్ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఉన్న బడ్జెట్లో అన్ని ఇయర్బడ్స్ చూసుకున్నట్లయితే మనకి అన్ని మీకు మైక్రో పిన్ అయితే వస్తాయి. కానీ ఇందులో వచ్చేసి మీకు టైప్-C పిన్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ఇది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 899 అయితే అవైలబుల్గా అవుతుంది. ఇది ఒక్కరోజు మాత్రం మీకు ఆఫర్ అయితే నడుస్తుంది. అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక్కరోజు మాత్రం ఆఫర్ ఉంది. మళ్ళీ రేపైతే మళ్ళీ మా ఆఫర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ నన్ను వేసుకోవద్దు. ఇది ఒక్కరోజు మాత్రమే ఉంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ సంబంధించి నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ మీరు అందించాను అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ డోంట్ మిస్ ఇట్. ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ముందుకు అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.